हाथ निकालो खाजिम में। जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार जोहार, వైఎస్ఆర్ अमर रहे, 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 जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్। गला खराब हो गया है। पत्रिका पात्रिकेयु निंपिद्दम्मा चलायिन प्रदात महानेత శ్రీ స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభ సందర్భంగా మేము ఘనంగా నివాళులు అర్పించిన మేమంతా కలిసి ఈరోజు చాలా సంతోషకరమైన దినం। ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం। మహానేత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి రైతన్న ఎంజాయ్ చేస్తున్నాడు। నీళ్లు అనేది భూములకు ఎట్లా రావాలి అనేది నేర్పించిన ఘనత ఆ ఒక్క మహానేతకే తెలుసు। ఆయన అడుగుజాడల్లోనే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నడుచుకున్నారు। ఈరోజు ఆయన్ని మేమందరం గుర్తుంచుకొని ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధిని మేము ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటున్నాం। అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు। ఆ మహానేత జయంతి సందర్భంగా మళ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలకు నేను శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। జై హింద్, జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్। ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానేత 75వ జయంతి సందర్భంగా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ఆయన తర్వాత రాష్ట్రంలోని రూపురేఖలు మారడంతో పాటు ప్రతి పేదవాడికి కూడా అంతకుముందు 10 రూపాయలు జోబీలో ఉండే పరిస్థితులు లేని సిచ్యువేషన్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోబీలో కూడా 500 రూపాయల నోటు చూడడం జరిగింది। దీనికి కారణం ఆ రోజు ఉచిత కరెంట్ అని మొట్టమొదట దేశం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం। ఎందుకంటే ఆ మహానుభావుడు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా జలయజ్ఞం ద్వారా నీళ్లు అందించడంలో కానీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఏ నాయకుడు చేయని పని ఈరోజు రాజశేఖర రెడ్డి చేశారు। కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఉండి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నడుచుకుంటూ తండ్రికి తగ్గట్ట తనయుడుగా పేరు పొంది ఆయన కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు దగ్గర ఉండాలని, ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఒక ఆశయంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడప దగ్గరకు పంపించి మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు,
మీ దగ్గరే ప్రభుత్వం వస్తుందని చెప్పి నిరూపించిన మహానుభావుడు, ఆయన అడుగుజాడలు నడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన ఆశయం కోసం పనిచేయాలని చెప్పి, ఆయనకు నిజంగా ఘన నివాళులు మనము అర్పించాలంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్కరణలు అన్ని కూడా రాబో రోజుల్లో కూడా ప్రజలకు అందించే విధంగా, ఆయన తనయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.